మంచిర్యాల జిల్లా మందమరి హెచ్ఎంఎస్ కార్యాలయంలో కార్మిక నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో సింగరేణి బొగ్గు పనిలో ఒక దిక్కు అవుట్ సోర్సింగ్ పేరు మీద 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తుంటే రాష్ట్ర పాలకులు మాత్రం ప్రైవేట్ అనే మాట సింగరేణిలో వినపడదని హామీలిచ్చి మరిచిన చరిత్ర సింగరేణిలో ఉందని, ప్రైవేటీకరణకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిని నిర్వీర్యం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సర్వే చేసిన బొగ్గు గన్లను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం కోసం దుర్మార్గంగా ముందుకు వస్తుందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రియాజ్ అహ్మద్, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు టి శ్రీనివాస్ అన్నారు. జిందాల్ కంపెనీ వచ్చిండు, స్టీల్ పని చేసే జిందాల్లోనే హెలికాప్టర్ వస్తే ఎర్రతివాసి చేసి రిసీవ్ చేసుకుని సింగరేణి ఆఫీసర్లు వారికి ఓసీపీ 1, ఓసీపీ 2, ఎఫ్సిఐ, ఎన్టీపీసీ అవన్నీ వారిని చూపించి ఇది దోచుకోండి దనుకొని పోండి అనే విధంగా నిన్న సాయంత్రం వాళ్లకు జిందాలకు హెలికాప్టర్ వస్తే వారికి స్వాగతించి ఆఫీసర్లు వాళ్ళకి దావత్ ఇచ్చి తినిపించి తాగిపించి వారికి పంపించారు. ఇంత దారుణం ఉంది. ఏది మేము కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతామన్న టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయినారు, ఎక్కడ పండుకున్నారు? నిన్న జిందాలోనికి ఎందుకు రానిచ్చారు? ఇక్కడికి జిందాలోడు వచ్చింది దేని కొరకు? అక్కడ అధాని దోచుకుంటాను, ఇక్కడ మళ్ళీ జిందాలోని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఓసిపెట్టు బ్రహ్మాండమైన ప్లేస్ ఉంది. అక్కడ వర్కింగ్ ప్లేస్ బొగ్గులు ఉన్నాయి, బొగ్గు ఉన్నది. జీడీకే 5 బ్రహ్మాండమైన బొగ్గు ఉంది. అవన్నీ వాళ్ళకి అప్పచెప్పడానికి, వాడు తీసుకోవడానికి, చూసిపోవడానికి వస్తే వారికి అనుమతించారు. అదే ఈ కార్మిక సంఘాల మేము 4 బ్లాక్లు కేంద్ర ప్రభుత్వం అమ్ముతా అంటే బిడ్డ రావదు, ఖబర్దార్ బిడ్డ సావగొట్టమన్నాం. వెంట ఉంటాం, తిరుగుతాం, అవసరమైతే ఈయన్నే క్యాంప్ వేసి ఇంటింటికి తిరిగి కార్మికులను మీ వెంట మేము కూడా వాళ్ళని సమాయత్తం చేయడానికి సిద్ధపడతామని కూడా నేను తెలియజేస్తూ, మంచి అవకాశం, మంచి సందర్భం. ఈ చారిత్రక సందర్భంలో మనం గుండె మీద చేసి ఎటు పోదామనేది నిర్ణయించుకున్నాం. ఒక పోరాటం మనల్ని ఇక్కడికి తెచ్చింది, మన కర్తవ్యం ముగియలేదు. ఈ పోరాటం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మన తర్వాత వారసులకు మనం ఎట్లా గౌరవంగా బతుకుతున్నామో బతికే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆ పాత్ర సగర్వంగా స్వీకరిద్దాం, మనం గట్టిగా నిలబడదాం, పోరాటం చేద్దాం. వాళ్లకు లేనిది మనకున్నది ఏంటంటే వాళ్ళు ఆ పని ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ అవసరానికి చేస్తున్నారు. మనం ఎందుకు చేస్తున్నామంటే నలుగురి కోసం చేస్తున్నాం. ఎప్పుడు కూడా నలుగురి కోసం చేసే పోరాటం బలంగా ఉంటది. ఒక్కరి కోసం, తన కోసం చేసే పోరాటంలో దమ్ము ఉండదు. ఆ దమ్ము లేని దాని బడి మనం ఎందుకు రందిపడాలి? నలుగురి కోసం నిలబడ్డాం, న్యాయం కోసం నిలబడ్డాం. ఖచ్చితంగా ధైర్యం మన వైపు ఉంటుంది, న్యాయం మన వైపు ఉంటుంది, బలగం మనకే ఉంటుందని చెప్పి ఒక విశ్వాసంతో మనం సాగవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఐక్యత ఇయాలటి చారిత్రక సందర్భం అని చెప్పి నేను భావిస్తున్నా. ఈ ఐక్యతను కాపాడుకుందాం, నిలబెట్టుకుందాం, ఇంకా పటిష్టపరుచుకుందాం, ఇంకా ఎక్కువ మందిని దీంట్లో భాగం చేసుకుందాం, ఇంకా బలంగా ముందుకు పోదామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, బొగ్గుగని కార్మిక సంఘం వారికి కూడా ప్రత్యేకంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ ఈ సెలవు తీసుకుంటున్నా. మళ్ళీ 23 నాడు భూపాలపల్లిలో కలుగుతాం. వర్గం కదిలి కథన రంగాల దూకి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే విధంగా ఇవాళ బొగ్గు గనులను కూడా రక్షించుకోవాల్సినటువంటి దుర్గతి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఆ ఏర్పడినటువంటి వేదిక ఐక్యవేదిక, సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఏర్పడ్డది. దీనిలో మనం ఒక ప్రకటన కూడా చేశాం. కలిసి వచ్చే కార్మిక సంఘాలన్నీ కూడా ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలవాలని, అదే విధంగా సోదరుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సోదరుడు కూడా ఈ ఉద్యమానికి మేము కూడా వెన్నంటుంటామని చెప్పి రావడం జరిగింది. కాబట్టి దానికి మనం అందరం కూడా స్వాగతిస్తాం. ఇవల్ల సింగరేణిలో ఇతరుల కానీ రాబోయేటువంటి పరిస్థితులు ఏంటి, ఈ విషయాల మీద కూలంకషంగా ఒక్కొక్క యూనియన్ నుంచి వారి అభిప్రాయాన్ని తెలియజేసిన అనంతరం మరి మనందరం కూడా ఎలాంటి ఉద్యమ నిర్మాణం జరగాలని, ఒక జీవించే హక్కు హరించే అటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మన ఒక్కొక్క యూనియన్ నుంచి ఒక్కొక్క పక్ష వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయాలని చెప్పి కోరుతూ, ఇప్పుడు మన కామ్రేడ్